MG9 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో చిరుతపులి కలకలం భయోందరణకు చెందిన గ్రామస్తులు. గ్రామంలో చెరువును ఆనుకుని సుశీలమ్మ కొండ కలదు. అక్కడే గొర్రెల కాపర్లు దొడ్లు ఏర్పాటు చేసుకుని గొర్రెలు మేకల మందలు నిలుపుకునేవారు. రోజు రాత్రి సమయంలో మేకల పెంట వద్దకు వచ్చి రోజు ఒక్క మేకపైన దాడి చేసేదని, ఇలా సుమారుగా 15 మేకలపైన దాడి చంపడం, గొర్రెల కాపరులు అడవి పిల్లి దాడి చేసి ఉంటుందని, దాన్ని పట్టించుకోవడానికి వల ఏర్పాటు చేయడంతో వలలో చిరుత చిక్కుకోవడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని చిరుతపులిని స్వాధీనపర్చుకుని ఫారెస్టుకు తరలిస్తామని గ్రామస్తులకు తెలిపారు. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి. यहाँ पेपर साक्ष पेपर रखते हैं ये ध्यान पेपर జీప్ ఎట్లా వచ్చేది బాగా వచ్చి ఆట వరకు వచ్చేది ఆయన మన గుడికెల్లో కర్నూలు జిల్లా గుడికెళ్ళ గ్రామం చిరుతపులి ఇక్కడ మనము మేకలు 15 మేకలు తినిందే. మనం శనికాడే పెడుతుంటే ఇన్ని రోజులు అక్కడ ఏం చేసేదంటే ఒక ఉర్లు వేసినాం అనమాట. ఉర్లు అనేది వల వేసినాము. వల వేసింటే వాళ్ళకి ఈ రోజు పడిందన్న 3 రోజులే పర్లేదు. మనం కుక్క అనుకునేము ఇన్ని రోజులు. ఇవాళ అయితే చిరుతపులే వచ్చిందన్న పడేదే. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకొని పోతున్నారు. మేకల మీద దాడి చేసిందన్న 15 మేకలు తినింది. అయినా తిన్నాగానే మేము ఏం పట్టించుకోలేదు. మామూలు కాసిపిల్ల అనుకోసి అడుగు కాసిపిల్ల అనుకున్నాము. అది ఇవాళ వల వేసింటే చిరుతపులే పడిందన్న.